దేవుడికి వందనాలు. ఈరోజు మేము వైఎంసిఐ నందనవనం చెన్నై కేఏ పాల్ గారు మీటింగ్కి వెళ్ళాము. మా అయ్యగారు మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళారు. బస్సు కూడా బెత్తాయించారు. బస్సు మీద వెళ్ళాము. మా సంఘస్థులందరూ బస్సులో ఎక్కి కూర్చున్నాం. అందరూ వచ్చాక బస్సు బయలుదేరిన తర్వాత వెళ్ళాము. అందరూ క్షేమంగా ఉండాలని మా అయ్యగారు మా కోసం ప్రార్థన చేశారు. ఏ ఇబ్బంది ఆటంకం లేకుండా దేవుడి నామాన్ని ప్రార్థన చేశారు. క్షేమంగా మేము సభకి చేరుకున్నాము. మంచి బలము దృష్టిని పొందుకోవడానికి కృపదయచేయండి. ఇప్పుడు వెళ్తున్న సంతోషము తిరిగి రెండంతలుగా మేము పొందుకొని రావడానికి కృపదయచేయమని, ప్రయాణమంతా ఆశీర్వాదకరంగా చేయమని, ముందుగా వెళ్ళిన వ్యాన్ చుట్టూ కూడా కంచి వేయమని వేసినాము నడుచున్నాం తండ్రి. మా సంఘస్థులందరూ కుటుంబాలతో వెళ్ళాము. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరమే ఆనందంగా దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్ళాము. మంచి మంచి పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుని నామాన్ని కనపరుస్తూ అందరం క్షేమంగా వెళ్ళాము. ఒకరినొకరు మాట్లాడుకుంటూ అయ్యగారు మమ్మల్ని దగ్గరుండి నడిపించి దగ్గరుండి ప్రయాణం సిద్ధపరిచి తీసుకొని వెళ్ళారు. కేఏ పాల్ గారిని మేము మొదటిసారిగా చూడడం, ఆయన సందేశాలు వినడానికి, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేస్తారని, మా కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయనేసి మేము వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తారనేసి వెళ్ళాము. మా కుటుంబాలన్నీ దీవించబడాలని ఆయన వెళ్ళాము. మేము తొందరగానే గ్రౌండ్ వద్దకి చేరుకున్నాము. మా వాళ్ళందరూ ఫోటోలు అవి తీసుకున్నారు. మా అయ్యగారు మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళారు. మా సంఘస్థులందరూ అభినందనలు తెలియజేసుకుంటూ ముందుకు సాగాము. మేము వెళ్ళే టయానికి మీటింగు ప్రారంభం అయ్యింది. మేము తొందరగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. తొందరగా వెళ్ళాము. అప్పటికే మీటింగ్లో పాటలు పాడడం మొదలుపెట్టారు. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మేము తొందరగా వెళ్ళాలని ఆశతో తొందరగా నడిచి గ్రౌండ్ దగ్గర నుంచి మేము తొందరగా వెళ్ళాము. మా వాళ్ళందరూ వెనక నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. మేము కూడా మంచి వాక్యాన్ని వినాలని ఆశతో ఎదురు చూసుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి గ్రౌండ్లోని మంచి మంచి పాటలు పాడుతున్నారు. ఎప్పుడు వస్తారా అని కేఏ పాల్ గారి కోసం మేము ఎదురు చూస్తున్నాము. అతని ద్వారా మేము ప్రార్థన ఆశీలు పొందాలని, ప్రార్థన చేయించుకోవాలని ఆశతో వెళ్ళాము. విశ్వాసంతో వెళ్ళాము. మాకు దేవుడి కార్యాలు చూస్తామనేసి వెళ్ళాము. ఆయన మా కొరకు ప్రార్థన చేశారు. మా కుటుంబాల కోసం, దేశం కోసం, రాష్ట్రాల కోసం ప్రార్థన చేశారు. మాకు అభిషేక తైలం కూడా ఉచితంగా ఇచ్చారు. మా వాళ్ళందరూ ఆనందంతో మంచి పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆరాధించాము. దేవుడి పట్ల విశ్వాసం కలిగి అందరూ ఉన్నారు. మా సంఘస్థులందరూ ఒక దగ్గరే కూర్చొని ఆరాధించుకున్నాము.